హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రివర్స్ స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను రివర్స్ స్ట్రింగ్ ప్రోగ్రామ్ అనేది వేరే మోడల్లో చేస్తున్నాను. అంటే అక్కడ మనం కౌంట్ లేకుండా విత్ ఇన్ ఏ మెమరీలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో రివర్స్ ఆర్డర్లో వచ్చే విధంగా చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐసింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. అయితే ఇక్కడ నేను రివర్స్ స్ట్రింగ్ ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకున్నానంటే, సోర్స్ ఇండెక్స్లో కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఆ వాల్యూస్ని డెస్టినేషన్ ఇండెక్స్లో రివర్స్ ఆర్డర్లో వచ్చే విధంగా చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను కౌంట్ 5 తీసుకున్నాను కాబట్టి ఈ 5 వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో వచ్చే విధంగా నేను ఇక్కడ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో డయాగ్రమాటిక్గా ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ JNZL1 ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి JNZ ఇన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ JNZ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ JNZL1 ఇక్కడ నేను 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా ఇలా నోట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ SI, 2000 అంటే ఇక్కడ మనకి SI ఈక్వల్ టు 2000గా లోడ్ అవుతుంది. అంటే సోర్స్ ఇండెక్స్ వచ్చి 2000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ DI, 3000. సో ఇక్కడ DI ఈక్వల్ టు 3000గా లోడ్ అవుతుంది. అంటే డెస్టినేషన్ ఇండెక్స్ వాల్యూ 3000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ CL, కంటెంట్ ఆఫ్ 1500. సో 1500 లొకేషన్లో నేను 05 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కౌంట్ రిజిస్టర్ CL ఈక్వల్ టు 05గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ CH, 00. సో ఇక్కడ మనకి CH ఈక్వల్ టు 00గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి CX అంటే CH CL కాబట్టి ఇక్కడ CH ఈక్వల్ టు 00, CL ఈక్వల్ టు 05 కాబట్టి కౌంట్ రిజిస్టర్ CX ఈక్వల్ టు 0005గా లోడ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మూవ్ BX, CX అంటే ఇక్కడ CX వాల్యూ 0005 వచ్చింది కాబట్టి అది BX రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ BX ఈక్వల్ టు 0005గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ BX, ఆల్రెడీ BX ఈక్వల్ టు 0005, డిక్రిమెంట్ చేసిన తర్వాత BX ఈక్వల్ టు 0004గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాడ్ SI, BX. సో దీని మీనింగ్ ఏంటంటే SI ఈక్వల్ టు SI ప్లస్ BX. సో ఆల్రెడీ మనకి SI ఈక్వల్ టు 2000, BX ఈక్వల్ టు 0004. సో రెండింటిని యాడ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ 0 ప్లస్ 4 అంటే 4, 0, 0, 2 ప్లస్ 0 అంటే 2. సో ప్రజెంట్ మనకి 2004 వచ్చింది కాబట్టి SI ఈక్వల్ టు 2004. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI. సో ఆల్రెడీ SI ఈక్వల్ టు 2004. సో 2004 లొకేషన్ మనకి 78 ఉంది కాబట్టి ఆ వాల్యూ మనకి AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. ప్రజెంట్ మనకి AL ఈక్వల్ టు ఇక్కడ 78గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ DI, AL. సో ఆల్రెడీ DI ఈక్వల్ టు 3000. సో కాబట్టి ఇక్కడ AL రిజిస్టర్లో ఉన్న 78 వాల్యూ ఏదైతే ఉంటుందో 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 78 వాల్యూ 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ DI. సో ఆల్రెడీ DI ఈక్వల్ టు 3000, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత DI ఈక్వల్ టు 3001గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ SI, ఆల్రెడీ SI ఈక్వల్ టు 2004, డిక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ CL. సో ఆల్రెడీ CL ఈక్వల్ టు 05, డిక్రిమెంట్ చేసిన తర్వాత CL ఈక్వల్ టు 04గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం 0 ఫ్లాగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 04, నాన్ జీరో కాబట్టి 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది.
సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కమ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003. సో 2003 లొకేషన్లో మనకి డేటా 34 ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ డిఐ కమ ఏఎల్. సో ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3001 కాబట్టి ఈ 34 డేటా ఏదైతే ఉంటుందో 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ డిఐ ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3001 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో 3002గా చేంజ్ అవుతుంది. అగైన్ డిక్రిమెంట్స్ ఎస్ఐ. సో ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003 డిక్రిమెంట్ చేసిన తర్వాత 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ సిఎల్ ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 04 డిక్రిమెంట్ చేసిన తర్వాత 03గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి కౌంట్ సిఎల్ ఈక్వల్ టు 03 నాన్ జీరో కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZ-L1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కమ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002. సో 2002 లొకేషన్ మనకి డేటా 12 ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ డిఐ కమ ఏఎల్ ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3002 కాబట్టి ఈ 12 డేటా ఏదైతే ఉంటుందో అది 3002 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ డిఐ. సో ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ ఎస్ఐ ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002 డిక్రిమెంట్ చేసిన తర్వాత 2001గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ సిఎల్ ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 03 సో డిక్రిమెంట్ చేసిన తర్వాత 02గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి కౌంట్ ఈక్వల్ టు సిఎల్ ఈక్వల్ టు 02 వచ్చింది కాబట్టి ఇది నాన్ జీరో కాబట్టి సో జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZ-L1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ JNZ-L1 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి మూవ్ ఏఎల్ కమ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2001. సో కాబట్టి 2001 లొకేషన్లో మనకి డేటా ఏబీ ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ డిఐ కమ ఏఎల్. సో ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3003 కాబట్టి ఇప్పుడు ఏఎల్ రిజిస్టర్లో ఉన్న ఏబీ డేటా ఏదైతే ఉంటుందో 3003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ డిఐ. సో ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3003 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3004గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ ఎస్ఐ ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2001 డిక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2000గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ సిఎల్ ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 02 ఉంది డిక్రిమెంట్ చేసిన తర్వాత 01గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కౌంట్ సిఎల్ ఈక్వల్ టు 01 ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZ-L1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ JNZ-L1 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కమ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2000 కాబట్టి ఇప్పుడు 2000 లొకేషన్లో మనకి ఈఎఫ్ డేటా ఏదైతే ఉంటుందో అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ డిఐ కమ ఏఎల్. సో ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3004 కాబట్టి ఈ ఏఎల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఈఎఫ్ ఏదైతే ఉంటుందో 3004 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ డిఐ ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3004 ఉంది. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 3005గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ ఎస్ఐ ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2000 ఉంది డిక్రిమెంట్ చేసిన తర్వాత ఈ డేటా అనేది 1FFFగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్సార్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 2000 - 1 చేస్తే 1FFFగా మనకి జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ సిఎల్ ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 01 ఉంది డిక్రిమెంట్ చేసిన తర్వాత 00గా చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి కౌంట్ రిజిస్టర్ సిఎల్ వాల్యూ
00 వచ్చింది. ఇది 0 కాబట్టి జీరో ఫ్లాగ్ అనేది ఆటోమేటిక్గా 1గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఫైనల్గా ఇక్కడ *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కౌంట్ 5 తీసుకున్నాము, ఇక్కడ 5 వాల్యూస్ తీసుకున్నాము. ఆ 5 వాల్యూస్ని ఇక్కడ రివర్స్ ఆర్డర్లో వచ్చే విధంగా మనం నోట్ చేసాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఈ డేటా ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చే విధంగా మనం చేసాం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI, 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CL, కంటెంట్ ఆఫ్ 1500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CH, 00 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ BX, CX టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ BX టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ SI, BX టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ DI, AL టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ DI టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ CL టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ JNZ L1 అడ్రస్ ఆల్రెడీ తెలుసు, ఆ వాల్యూ వచ్చి 0111 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ *3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. 1500 లొకేషన్లో 05 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. 2000 లొకేషన్లో EF స్పేస్, 2001 లొకేషన్లో AB స్పేస్, 2002 లొకేషన్లో 12 స్పేస్, 2003 లొకేషన్లో 34 స్పేస్, 2004 లొకేషన్లో 78 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి అవుట్పుట్ డేటా అనేది మెమరీలో జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో 3000 లొకేషన్లో 78 స్పేస్, 3001 లొకేషన్లో 34 స్పేస్, 3002 లొకేషన్లో 12 స్పేస్, 3003 లొకేషన్లో AB స్పేస్, 3004 లొకేషన్లో EF. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం సోర్స్ ఇండెక్స్లో డేటా అనేది 2000 నుంచి 2004 వరకు తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో డెస్టినేషన్ ఇండెక్స్లో అంటే ఇక్కడ మనకి 3000 నుంచి 3004 వరకు మనం సోర్స్ ఇండెక్స్లో తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో రివర్స్లో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *3 దగ్గర ఉన్న అడ్రస్ 011B టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.